देख रहे हैं पवर न्यूज भारत। नागा माडुगु प्रोजेक्ट पर के कविता के अहम तबसरे। तेलंगाना जागृति चीफ के कविता ने नागा माडुगु लिफ्ट इरिगेशन प्रोजेक्ट का दौरा किया और मीडिया से बात की। इस मौके पर उन्होंने कहा कि निजाम सागर प्रोजेक्ट के बावजूद जुकल हलके को कोई फायदा नहीं हुआ है। उन्होंने याद दिलाया कि नागा माडुगु लिफ्ट इरिगेशन का काम हलके में 40,000 एकड़ अराजी को आपाची का पानी फराहम करने के मकसद से शुरू किया गया था, लेकिन के कविता ने तनकीद की कि तामीर के लिए दरकार 200 एकड़ अराजी से एक दाना भी जमा नहीं किया गया। ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం 12 ఎకరాలు అక్వైర్ చేసిరు తప్పితే మిగతా మొత్తం కరకట్ట కట్టడానికి కానీ చెక్ డ్యామ్ కట్టడానికి కానీ దేనికి కూడా కావాల్సినటువంటి మిగతా 200 ఎకరాల భూమి కనీసం ఒక గింజ కూడా అక్వైర్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు, అక్కడక్కడ వచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తం మనం చూస్తున్నట్టుగా రాళ్ళు అడ్డం పోసిండ్రు. దీంతో చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ భూముల వల్ల ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో వారి కిందకు ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళకి కంప్లీట్ గా నీళ్లు రావనేటటువంటి ఒక భయాందోళనలు రైతుల్లో ఉన్నటువంటి సందర్భం. మరి అట్లాంటప్పుడు కంప్లీట్ గా ఒక డిపిఆర్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఈ డిపిఆర్ తోని ఏ గ్రామాలు పోతాయి, మరి దీనివల్ల మేము ఎట్లా నష్టపరిహారం చెల్లిస్తాము, ఎట్లా రైతులను ఆదుకుంటామనే ఆలోచన కూడా కనీసం ప్రభుత్వానికి లేదు. అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తలేదు. మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని తిట్టి వచ్చిన ఈ ప్రభుత్వం అన్న కనీసం ఒకసారి రైతులను పిలిచి ఇది డిపిఆర్, ఇది జుక్కల్లో మన ఉన్నటువంటి ఇరిగేషన్ పరిస్థితి, దీనికోసం మనం ఇట్లా చేద్దాము అని అంటున్నటువంటి దాఖలా కనిపిస్తలేదు. నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వడ్డేపల్లి గ్రామానికి రావడం జరిగింది. వడ్డేపల్లి పంప్ హౌస్ ని చూసినాం. ఆ పంప్ హౌస్ పనులు కూడా మా కార్యక్రమం ఉంది అంటేనే ఒక 2 రోజుల ముందు క్లీన్ చేసి మళ్ళీ మోటార్లు ఆన్ చేసి స్విచ్లు వేసి నడుస్తున్నది తప్పితే కంప్లీట్ గా ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పంప్ హౌస్ కోసం అని చెప్పి హెవీ వెహికల్స్ నడవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళ రోడ్లు కానీ అన్ని కూడా పాడే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ భూమి ఏదైతే ఉందో చుట్టుపక్కల కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, అర్ధెకరం ఎకరం పావెకరం ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళ మునిగిపోతే మొన్నటి వానాలకు మునిగిపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వచ్చి రాసుకొని పోయింటు తప్పితే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేదు. సో నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ నేను ఏదైతే వచ్చి చూసినానో మీరు దయచేసి ఒకసారి వచ్చి చూడండి, ఇక్కడ రైతుల దుఃఖం చూడండి. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. ఏ 9 గ్రామాలకైతే నీళ్లు రావని భయపడతా ఉన్నారో వాటి పరిస్థితి ఏంటిదో కనుక్కోండి. ఇప్పుడు ఈ వడ్డేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతున్నటువంటి వారికి ఏం నష్టపరిహారం ఇస్తారో చెప్పండి. ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఉంది. ఇంతకుముందు మీరు పంప్ హౌస్ కి తీసుకున్నటువంటి ఎకరానికి 17 లక్షల చొప్పున రైతులు ఒప్పుకొని ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు ధరలు పెరిగినాయి. అది తీసుకొని 4 ఏళ్ళు అయింది, ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఇప్పుడు పోయేటటువంటి భూమి ఏదున్నా అయితే 50 లక్షల రూపాయలు ఎకరం ఇవ్వండి, లేదంటే మాకు ఎకరానికి ఎకరం ఇంకో దగ్గర ల్యాండ్ ఇవ్వండి. ఇది రైతులు చేస్తున్న డిమాండ్. మరి మీరు నిజంగానే ప్రాజెక్టు కట్టదలుచుకుంటే, ప్రాజెక్టు పూర్తి చేయదలుచుకుంటే అర్జెంటుగా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి. ఆగమాగం మీకున్న దగ్గర పంప్ హౌస్ కట్టి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మొత్తం 476 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు కేవలం 64 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రాజెక్టు ఇంకా 10-12 ఏళ్ళు అయినా కూడా కాదు. ఇచ్చేది ఉంటే ఒకేసారి ఫుల్ బడ్జెట్ ఇవ్వండి, రైతుల్ని కూర్చోబెట్టండి, రైతులకు పెరిగినటువంటి భూములకు అనుగుణంగా ధరలు ఇవ్వండి, భూములు మునిగిపోకుండా చూడండి. అసలే నీళ్ళు రానులకు నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి. కానీ ఏది చెప్పకుండా మీరు ముందుకు పోతామంటే కరెక్ట్ కాదు. తక్షణం కలెక్టర్ గారి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రభుత్వం కింద పార్క్ కూడా బాగుంటుండట కదన్న, ముందు మొత్తం మూసేసినట్టే ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ తీసేసారు, పార్క్ తీసేసారు, మెయింటెనెన్స్ లేనట్టుంది. లేదు, వచ్చిన నిధులు కూడా తినేస్తారు మేడం. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ వస్తుంది, ప్రతి సంవత్సరం మన గేట్స్ కూడా మొరాయిస్తుంది. మన అడికెళ్ళి జాగృతి జెండా వస్తుంది వినయ్, పైన జెండాలు పట్టుకొని పిల్లలు వస్తే బాగున్నది. ఎంప్లాయీస్ 1 lakh 2 lakh సాలరీస్ ఉన్నాయా? వాళ్ళు ఇక్కడ ఉంటలేరు ఎవరు? ఎంప్లాయీసా? ఎప్పుడు ఎవరు ఉండరా?
ఇక్కడ మాట్లాడి వదిలిపెట్టాం, వెంట పడతాం మీరు చేసే వరకు. ఊరికే తీయకపోతే కష్టమవుతుంది అన్న, ఇది పోతుంది డ్యామ్. ప్రాజెక్ట్ చేయలేము. ఇది 200 ఎకరాల అన్నపూర్ణ జిల్లా ఉంది మేడం. ఇది అవును, దీనికి పట్టించుకోవచ్చు. నాగముడికి ఎత్తిపోతల పథకం చేసేది కన్నా దీంట్లోకి వెళ్ళి నడమ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి తీసుకుంటే ఇప్పుడు సింగూరు నుంచి మనం తెచ్చిగా మేడం. ఆ నీళ్ళు ఇక్కడ తీసుకోకపోతే ఇప్పుడు ఆయన చెప్పిన రైతు కరెక్ట్, వాళ్ళు కూడా నష్టపోకుండా దీనికి మళ్ళీ అంటే ఇది కూడా మనము కాళేశ్వరంతో నింపినాం అన్న, హల్దీబాగుతో అప్పుడు నింపినాము. కొద్దిగా మన ఆస్తి ఖండంలో అతి పెద్ద ప్రాజెక్ట్ మేడం. అవును, ఆస్తి ఖండంలో కనీసం 200 రకాల ఫ్రూట్స్ చెట్లు ఉండే ఇక్కడ. మోడల్ స్కూల్కి అవి ఇట్లకి ఇచ్చేసారు. మరి ఇంకోటి మెయిన్ ఏంటంటే టూరిజం ఇక్కడ రావాలి మనకు డెవలపింగ్. ఏం పెట్టి రాయివే ఇక్కడ ఈ టూరిజం స్పాట్ అక్కడ ఇచ్చింది. నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇంటర్వ్యూ మీకు చెప్పినప్పుడు కూడా ఇక్కడ సైడ్ సెలెక్షన్ చేసినారు. ఇక్కడ ఐలాండ్ ఉంది, ఇక్కడ ఐలాండ్ అంటే పోవడానికి ఉంది మనకు. ఇక్కడ తీసుకోకుండా అక్కడ తీసుకుంటాం. అంటే అక్కడ ఏం పెట్టిరా, ఏమన్నా ప్రాజెక్ట్ పెట్టిరా? ప్రాజెక్ట్ కాదు, టూరిజం స్పాట్ అక్కడ తీసుకున్నారు. సారీ మంచిగా ఉంది కదా, లొకేషన్ 2 కూడా ఉంది.